జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల ఋషిదూరమయ్య స్వాముల వారికి జై. ఈరోజు మనం ముఖ్యంగా మనిషి భగవంతుడు సృష్టి ఇలా అనేక రకాలైనటువంటి ఎన్నో విషయాలు పెద్దలు మనకు తెలియజేసినారు. సృష్టి రహస్యాన్ని, దేవుడెవరు, నేనెవరు, జగత్తేమిటి, ఈ జన మరణాలేమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా పెద్దలు మనకు తెలియజెప్పినారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మానవునికి జన్మలున్నాయని, కర్మలున్నాయని, అలాగే బంధ మోక్షాలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ బంధ మోక్షాలు, ఈ అనేక జన్మలు వస్తున్నాయని మనం అనుకుంటూ ఉన్నాము. మానవునికి అవస్థలున్నాయని మనకు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయం అనేటువంటి 4 అవస్థలు ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 4 అవస్థలు కూడా దేహానికి ఉన్నాయని మనం అనుకుంటున్నాము. దేహానికి ఎలాంటి అవస్థలు లేవు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలా. అందరూ కూడా ఈ దేహానికే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము అనే అవస్థలు ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కానీ దేహము జడము, జడమైన ఈ దేహానికి ఎలాంటి అవస్థలు లేవు. ఇది ఎప్పటికీ ఒకే రీతిగా ఉన్నది. ఈ శరీరములో జీవుడుండి ఈ జీవుడు శ్రమించి అలసిపోయి మరి విశ్రాంతి తీసుకుంటాడు. దాన్ని నిద్ర అని మనం అంటాము. నిద్ర, మెలకువ, నిద్ర రెండే ఉన్నాయి మనకు. ఈ నిద్ర మెలకువలో మనం తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఏమైతే సమాచారాన్ని మనము సేకరించుకొని మన చిత్తమునందు పెట్టుకున్నామో అదే నీ 100 ఏళ్ల జీవితంలో అన్నిటినీ చేర్చుకుంటూ ఉంటావు. చేర్చుకున్న వాటి గురించి ఆలోచిస్తావు.
వాటి ద్వారానే జీవనం సాగిస్తాం. అంతేగాని అన్యదా వేరేది లేదు. పుట్టిన పసిబాలునికి ఏమీ తెలియదు. పుట్టిన పసిబాలునికి ఏమీ తెలియదు. అసలు వానికి జ్ఞప్తి లేదు, గుర్తు లేదు, వానికి ఎరుక లేదు. కానీ పెరిగే కొద్దీ ఈ ప్రపంచాన్ని చూచి వాడు నేర్చుకుంటాడు. ప్రతిదీ తన మేధస్సులో ప్రోగు చేసుకుంటాడు. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బావ, అత్త, మామ, అవ్వ, తాత, జేజి, ఇలా బాంధవ్యాలన్నీ కూడా వాని చిత్తం లోపల పెట్టుకుంటాడు. దాన్ని బట్టి ఎవరికి ఏ మర్యాద ఇవ్వాలా, ఎవరితో ఎలా మాట్లాడేది పెద్దలు నేర్పిస్తారు. వారికి చిన్న పెద్ద, గురువు, దైవం అనే భావన వానికి కల్పిస్తారు. దేవుడు అంటే ఎవరు, ఆ దేవునికి ఎలా నమస్కారం చేసుకోవాలి, పూజ ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, నమస్కారం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా బిడ్డలకు మనకు నేర్పిస్తారు తల్లిదండ్రులు. అవన్నీ నేర్చుకొని ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న సమాచారమే కాకుండా వాడు స్కూల్కి పోయి స్కూల్లో 50 మంది పిల్లలు ఉంటే 50 మంది పిల్లల యొక్క ప్రవర్తనను వాడు నేర్చుకుంటాడు. ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనని వాడు నేర్చుకుంటాడు. తర్వాత వయసు పెరిగే కొద్దీ ఈదులో ఆ పక్క ఈ పక్క ఇల్లు కాకుండా ఆ ఈదులో అందరి ఇండ్లకు పోయి అందరి పిల్లలతో సహవాసం చేసి వాళ్ళందరి యొక్క గుణగణాలను వీడు నేర్చుకుంటాడు. అవునా కదా? ప్రతిదీ ఈ మనిషి ప్రపంచాన్ని చూసే నేర్చుకుంటాడు. తర్వాత పెద్దలు రాసిన శాస్త్రాలు, గ్రంథాలు చదివి వాటిలో ఉన్న సారాంశాన్ని కూడా తెలుసుకుంటాడు, తన మదిలో పెట్టుకుంటాడు. రామాయణం, భారతం, భాగవతం, మరి మత గ్రంథాలు అయితేనేమి, శాస్త్రాలు అయితేనేమి, షట్శాస్త్రాలు ఉన్నాయి మనకు. గణిత శాస్త్రం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, సైన్స్, జీవశాస్త్రం, ఇలా ఈ శాస్త్రాలన్నీ కూడా వాడు స్కూల్లో నేర్చుకుంటాడు. అవన్నీ కూడా తన మేధస్సులో పెట్టుకుంటాడు. తర్వాత కుటుంబం ఏంది, సంసారం అంటే ఏంది, భార్య అంటే ఏంది, బిడ్డలంటే ఏంది, ఇల్లు అంటే ఏంది, ఉద్యోగం అంటే ఏంది, ఎవరిని ఎలా చూసుకోవాలి, అసలు మనం ఏం చేయాలి, మన డ్యూటీ ఏంది, విద్యార్థిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, యవ్వనం వచ్చినాక ఏం చేయాలి, వివాహం వచ్చినాక వివాహం చేసుకున్న తర్వాత ఏం చేయాలి, పిల్లల కన్న తర్వాత ఏం చేయాలి, ఇలా అనేకమైనటువంటి సమాచారం అంతా మనిషి ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయాన్నంతా కూడా తన చిత్తములో తాను పెట్టుకొని తన జీవనాన్ని సాగిస్తాడు. అవునా కదా? ఈనాడు మనుషులందరూ కార్తీక మాసం వచ్చింది, ఈ మాసంలో శివుని పూజించాలని కొంతమంది, అయ్యప్ప స్వామి మాల వేయాలని కొంతమంది, గంగా భవాని మాల వేయాలని కొంతమంది, ఇలా అనేక రకాలుగా ఎంతమంది దేవుళ్ళు ఉంటారో అంతమంది దేవుళ్ళకు మాలలు వేసుకుంటూ మరి ఒక పద్ధతిగా తన జీవన యానాన్ని గడుపుతూ కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు పాటిస్తూ మంచి మనస్సుతో, మంచి బుద్ధితో, మంచి ప్రవర్తనతో 10 మందితో మెలుగుతూ ఇంట్లో కానీ బయట కానీ కోపము లేకుండా, ఆవేశము లేకుండా, స్వార్థము లేకుండా, చెడు గుణము లేకుండా, మోసము లేకుండా, దొంగతనము లేకుండా, వ్యభిచారము లేకుండా, మోసము లేకుండా, ఇలా అనేక రకాల దుర్గుణాలకు కామ, క్రోధ, మోహలోపల మద మత్సర్యాలను కానీ, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలను కానీ, దొంగతనము,
వ్యభిచారము అనేటువంటి లేకుండా మరి ఒక నియమముతో భగవంతుని ప్రార్థిస్తూ 40 రోజులు, కొంతమంది 100 రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 నెలలు ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చాతుర్మాసం 4 నెలలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇవన్నీ చేసుకుంటూ ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు. అట్టి మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానం అనే పేరుతో ఎంతో మంది గురువులు, ఎన్నో మతాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సాంప్రదాయాలు ఈ భూమి మీద వెలిసినాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దేవుని తెలుసుకోవడం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నిన్ను నీవు తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. నిన్ను నీవు తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ముందు నిన్ను నీవు తెలుసుకుంటే తర్వాత దేవుడు ఎవరో తెలియబడుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలా ప్రతి మనిషి, ప్రతి సాధకుడు, ప్రతి భక్తుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ముందు నిన్ను నీవు తెలుసుకోవాలి. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏదో దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, బ్రహ్మం ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, ఆ దేవుడిని ముక్కుదాము, ఆ దేవుడిని ఆరాధిస్తాము. నో, అది కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అనగా నిన్ను నీవు తెలుసుకోవడం. నేనెవరు? ఫస్ట్ నిన్ను తెలుసుకోవాలి. నువ్వు నిన్ను తెలుసుకోకుండా ఏం తెలుసుకునే ప్రయోజనం లేదు. ముందు నీ ఉనికి తెలియాలి కదా. నేనెవరు? నేనెవరో తెలిస్తే నేను ఏం చేయాలో తెలుస్తుంది. అవునా కదా? నేనెవరో తెలియకుండా ఏం చేస్తావు నువ్వు? ఏమి చేసినా అది బూడిదలో వేసిన పన్నీరే. నువ్వు భక్తి చేయి, ధ్యానము చేయి, యజ్ఞము చేయి, యాగము చేయి, ఏమి తపస్సు చేయి, ఎన్ని చేసినా కూడా నీవెవరో తెలియకుండా చేసిందంతా కూడా వ్యర్థమే. వ్యర్థమే, అది ప్రయోజనం లేదు. ముందు నీవెవరో తెలుసుకోవాలి. నేనెవరు అంటే తెలుసుకోవాలి. దానికే మనకు వేదాలు చెప్పినాయి, చతుర్విధ మహావాక్యాలు చెప్పినాయి. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ, నాలో ఉండే ఆత్మస్వరూపమే బ్రహ్మము, ప్రజ్ఞానం బ్రహ్మ, నాలో ఏ జ్ఞానమైతే ఉన్నదో అదే బ్రహ్మము, తత్వమసి, తత్తనగా ఆ బ్రహ్మము, త్వమ్మనగా నేను, అసి అనగా అయి ఉన్నాను, ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నానని చెప్తుంది వేదాలు. నిన్నేమని చెప్తుంది? నేను బ్రహ్మమని చెప్తుంది. ఎట్లా బ్రహ్మము నువ్వు? అది కదా తెలుసుకోవాల్సింది. అందుకనే మనకు రమణ మహర్షులు నీవెవరు, నేనెవరు అనే ప్రశ్న వేసుకోనరా ప్రతి ఒక్కడు. నేనెవరు? ఈనాడు రమణ మహర్షులు అరుణాచలములో ప్రతి పౌర్ణానికి ఎంతోమంది భక్తులు పోయి గిరి ప్రదర్శన చేస్తున్నారు. ఎన్నో మొక్కులు మొక్కుతున్నారు. కానీ రమణుడు చెప్పింది ఒకటే మాట, నేనెవరు? ఇది తెలుసుకో ఫస్ట్, తర్వాత మొక్కు దేవుణ్ణి. నీ విషయం తెలుసుకున్నాక దేవుణ్ణి మొక్కు. నీ విషయం నీకు తెలియకుండా నువ్వు సంసారము చేసినా వ్యర్థమే, రాజయోగం చేసినా వ్యర్థమే, రాజువై రాజ్య పరిపాలన చేసిన వ్యర్థమే, ముక్కోటి దేవతలను మొక్కిన వ్యర్థమే. ఫలము 0, 0. ఇది ముఖ్యంగా గమనించాలి. నీవెవరో తెలియకుండా ఈనాడు మన ప్రభుత్వం కూడా మనకు ఏ పథకం ఇవ్వదు. నీకు ఒక అడ్రస్ కావాలి, నీకు ఒక ఆధార్ కార్డు కావాలి, నీకు ఒక ఊరు కావాలి, నీకు తల్లి కావాలి, తండ్రి కావాలి, నీకు కులము కావాలి, మతము కావాలి.
ఇవన్నీ ఏమీ లేకుండా ప్రభుత్వం నీకేమి ఇవ్వదు. ఇయ్య. ఒక చిల్లుగా ఉడకయ్య. ఒక ప్రభుత్వ పథకం మనకు కావాలంటే మన పేరేంది, మన తండ్రి పేరు ఏంది, మనది ఏ ఊరు, ఏ కులము, ఏ మతము, ఏ దేశము. ఆ రిలీజియన్ అంటే ఇండియన్ హిందూ, నేను ఇండియన్ను, నేను హిందువును, హిందువులో ఫలాని కులం, యాదవుల, బలిజన, మాలన, మాదిగన, కాపున, ఏదో ఒక కులం, రజకుల ఒక కులం రాయాలి. అలాగే ఇండియన్ అని రావాలి. అప్పుడే నీకు ఈ ప్రభుత్వం తరపున ఏ పథకమైనా నీకు అందుతుంది. భౌతిక ప్రపంచములో ఉండే ఈ ప్రభుత్వం తరపున పొందాలంటే నీవెవరో తెలియాలి, నీకు ఒక గుర్తింపు కావాలి. అవునా కదా? అట్లాంటిది పరమాత్మను తెలుసుకోవాలంటే, పరమాత్ముని నుంచి మనకు లాభం చేకూరాలంటే, పరమాత్ముని దయ మన మీద కలగాలంటే నేనెవరు ముందు తెలుసుకోవాలి. నీవెవరు, నేనెవరు అంటే ఇక్కడ ఒక పరమ రహస్యాన్ని చెప్తా వినడం మీరు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో పెద్దలంతా కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము అనేటువంటి అవస్థలు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? దేహానికి చెప్తూ ఉన్నారు. అవునా కాదు? దేహానికే కదా. దేహానికి మెలకు వస్తే జాగ్రత్త అవస్థని, కలగంటే స్వప్నమని, నిద్రపోతే సుషుప్తని. ఇదేం చెప్తున్నారు? ఈ దేహానికి చెప్తున్నారు. అవునా కదా? వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు. కానీ దేహానికి ఎలాంటి అవస్థలు లేనే లేవు. దేహానికి అవస్థలే లేవు. దేహం పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. అంతేగాని దేహానికి అవస్థలు లేవు. అవస్థలు దేనికి ఉన్నాయి? అదే ఆ రహస్యమే చెప్తున్నాను ఇప్పుడు నేను. మనం పెట్టుకుని నిద్రపోతే సుషుప్తి అంటున్నావు, మెలకు ఉంటే జాగ్రత్త అంటున్నావు. అసలు జాగ్రత్త అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకుందాము. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. అవునా కాదు? వాటికి అవస్థలు ఉన్నాయా? లేవు. వాటికి అవస్థలు ఉన్నాయా? లేవు. లేవు. పర్మనెంట్గా ఉండేటివి, ఎక్కువ కాలం ఉండేటివి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళాలు, ఈ గెలాక్సీలు, పాలపుంతలు, విశ్వము, ఇవి ఎప్పటికి ఉన్నాయి. వీటికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఉన్నాయా? లేవు. అంటే బహుదీర్ఘకాలం ఉన్నాయి. అంటే అందులో ఆత్మస్వరూపం లేదా? ఉంది. ఆత్మస్వరూపం ఉంది. ఉంది. నీలోనూ ఉంది. 84 లక్షల జీవరాశులలోనూ ఉంది. ఉంది. మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వభూతముల యందు ఉన్నది అని చెప్తున్నాను. అవునా కదా? కృష్ణ భగవానుడు అన్ని భూతముల యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి దానికి అవస్థలు లేవు. దానికి అవస్థలు లేవు. అవునా కదా? సూర్యచంద్ర నక్షత్రాలకు అవస్థలు లేవు. లేవు. 84 జీవరాశులకు అవస్థలు లేవు. నీకెన్ని వచ్చినాయి అవస్థలు? మనం పెట్టుకుని అంటే నశించే ఈ దేహానికి అవస్థలు ఉన్నాయని చెప్తున్నాము. కానీ నిజంగా మనం బాగా పరిశీలన చేస్తే ఈ దేహానికి అవస్థలు లేవు. పుట్టడము, పెరగడము,
నశించడము. షడ్ ఋషులతో పెరిగి షడ్ వికారాలతో పోయేది దేహం. షడ్ ఋషులు అంటే పులుపు, కారము, తీపి, వగరు, ఉప్పు, చేదు, దాంతో పెరుగుతుంది. వాటితో పెరుగుతుంది. షడ్ వికారం పుట్టడము, పెరగడము, బలపడము, శుష్కించడము, ముసలితనం రావడము, మరణించడము. 5 వికారాలతో పోతుంది. 5 వికారాలతో పోతుంది. అవునా కదా? ఇది పాంచభౌతిక దేహం. పంచభూతాల ద్వారా నిర్మాణమైంది, పంచభూతాల ద్వారా లయమవుతుంది. దీనికి అవస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవస్థలు దీనికి కాదు, ఇది కాదు అవస్థలు. అవస్థ అనేది దైవస్వరూపం. దైవము తాను స్తబ్దతగా ఉన్నప్పుడు, ఏ చలనము లేనప్పుడు అది ఓం అనేటువంటి శబ్దం పుట్టింది ఫస్ట్. ఓంకార శబ్దం. అది ఓం అనే సౌండ్ పుట్టింది. దానికి శృతి చెప్తుంది, శబ్దమందు పుట్టిన సర్వ జగంబు, శబ్దం అంతరించే చెరియ జగము. ఈ శబ్దం పోతే జగత్తు పోతుంది. ఎప్పుడైతే భగవత్ శక్తి ఉనికి ఏమీ లేని స్థితి నుంచి ఒక చలన స్థితికి వచ్చిందో, ఒక శబ్దరూపంగా మార్పు చెందిందో దాన్నే జాగ్రత్త. దాన్ని జాగ్రత్త అంటారు. అంటే ఏమీ లేని తనము నుంచి ఒక స్పృహ వచ్చింది, ఒక స్పృహ వచ్చింది. మెలకువ, స్పృహ, ఆ మెలకు వచ్చింది. ఏది భగవత్ తత్వం నుంచి ఒక మెలకు వచ్చింది. అది జాగ్రత్త. ఈ దేహంలో మేలుకోండిగా జాగ్రత్త అంటే అది జాగ్రత్త. జాగ్రత్త వచ్చినాక నువ్వు ఉండవు, నిద్రపోతున్నావు, మేలుకున్నావు. మేలుకున్నాక ఏం చేస్తావు? నువ్వు అన్ని పనులు, అవునా? అన్ని పనులు చేస్తావు నువ్వు. అలాగే భగవంతుడు సృష్టి చేసినాడు. మెలుకున్న తర్వాత సృష్టి జరిగింది. భగవంతుడు జాగృతిలోకి వచ్చిన తర్వాత సృష్టి జరిగింది. దీని స్వప్నం అన్నారు. అందుకే జగమే మాయ, బ్రతికే మాయ. జాగ్రత్త అయిపోయింది అంటే మెలకువలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? సృష్టి చేస్తాం. మెలకువలోకి వచ్చింది జాగ్రత్త. మెలకువలోకి వచ్చింది జాగ్రత్త. జాగ్రత్త వచ్చినాక ఏం చేయాలా? సృష్టి చేయాలి. అంతే కదా? నువ్వు జాగ్రత్తలోకి వచ్చాక ఏం చేస్తావు? నువ్వు అన్ని పనులు చేస్తావు, ఎన్నోనో చేస్తావు ఊహించి. ఎన్నోనో ఊహించినావు, ప్రపంచం అంతా సృష్టించినావు. అవునా కదా? ఎవరు సృష్టించింది? నువ్వు కాదు. ఈ దేహానికి ఆ శక్తి లేదు, భగవంతుడు. అవునా కదా? జాగ్రత్త అంటే తన ఉనికిని చాటుకోవడమే జాగ్రత్త. తన ఉనికిని చాటిన తర్వాత జరిగేది కళ, సృష్టి. సృష్టి స్వప్నం, ఇది కళ. నీ సృష్టి అంతా కళే. సృష్టి అంతా కళ, భగవంతుని కళ. అది భగవంతుని కళ. అందుకే ఇది ఈశ్వర విలాపం అన్నారు. ఏమన్నారు? ఈశ్వర విలాపం. ఈ ప్రకృతి, ఈ సృష్టి ఈశ్వర విలాపం అన్నారు. నువ్వు చేసినావని చెప్పలే. ఈ దేహం ఏం చేయలేదు. ఈశ్వర విలాపం. అది ఈశ్వర విలాపం. సృష్టి మొత్తం ఈశ్వర. ఇది స్వప్నము.
ఇది స్వప్నము. తర్వాత ఈ ఈశ్వర విలాపం సమస్తము జరిగిన తర్వాత ఒక స్థితి ఉంది భగవంతునికి ఒక స్థితి ఉంది. అట్టి స్థితిని ఎరగడమే సుషుప్తి, నిద్ర కాదు. ఇక్కడ ఇంకోటి ఏమన్నారంటే మన వాళ్ళు సుషుప్తిని తమో గుణం అన్నారు. సుషుప్తిని ఏమన్నారు? తమో గుణం అన్నారు. తప్పు. సుషుప్తి తమో గుణం కాదు. సుషుప్తి అనేది ఆనందం. ఆనందం ఎప్పుడు వస్తుంది నీకు? నిద్రలో రాదు ఆనందం. అనుకుంటున్నావు నిద్రలో ఏం ఆనందం వచ్చిందో పుల్లయ్య? ఏం రాదు. వెనకలో నిద్రలో నీకు స్పృహే లేదు, ఆనందం వచ్చింది ఇక్కడ తెలుస్తుంది. అది తప్పు. వెనకలే అనుకో. ఆనందం ఎప్పుడు రావాలి నీకు? జాగ్రత్తలో రావాలా, నీ స్థితిలో రావాలా ఆనందం. అవునా కదా? ఇప్పుడు ఆనందం అనుభవించాలి కదా నువ్వు. నిద్రలో ఎవరు అనుభవిస్తారు ఆనందం? నిద్రలో స్పృహ పడిపోయినావు నువ్వు. ఆనందం అనుభవించేవాడు ఎవడు? అక్కడెక్కడుంది ఆనందం? ఆనందం ఉంటే ఎందుకు లేపాలి నిన్ను? నువ్వు ఆనందం ఉంటే ఎందుకు లేపాలా? లేపకూడదు కదా. నిద్రలో ఆనందం వచ్చింది అనేది అబద్ధము. ఆనందము జాగ్రత్తలో రావాలి. ఈ కళ అయిన ఈ ప్రపంచము, ఈ కళ అయిన ఈ సృష్టి లయము ముందు, సృష్టి లయమైతే కలిగేది ఆనందం. అంటే ఏదైతే భగవంతునిలో ఏర్పాటయిందో, దీనికి మూలము ఏదని గ్రహించుతావో, ఆ మూల స్థితిని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అది ఆనందం. అది సత్తు చిత్తు ఆనందం. అవునా కదా? మరి సృష్టి, ఈ స్వప్నము, జాగృత, సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల యందు నీవు ఉన్నావు. నువ్వు సాక్షిగా ఉన్నావు. అవునా కదా? ఉండకపోతే నువ్వు ఎటు చెప్తున్నావు? మెలకు వచ్చింది, కళ వచ్చింది, నిద్రపోయినా అని ఎలా చెప్తున్నావు నువ్వు? ఉండి చెప్తున్నావా లేక చెప్తున్నావా? ఉండేది చెప్పేది. అట్టి మూల స్థితే ఈశ్వర తత్వము. అది ఈశ్వరుడు. అందుకే కృష్ణుడు చెప్పినాడు, ఈశ్వర సర్వభూతానాం వృత్తేషు అర్జున. ఈశ్వర సర్వభూతానాం వృత్తేషు అర్జున. సర్వభూతము హృదయ స్థానంలో ఈశ్వరుడు ఉన్నాడు రా. స్థితమై ఉన్నాడు, స్థిరమై ఉన్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలను అతను ఎరుగుతున్నాడు. అతని సంకల్పము చేతనే ఈ 3 అవస్థలు వస్తున్నాయి. అవునా కదా? అవస్థలు అంటారు. వాయు అవస్థలు ఈ కాదు, ఆయనకు తెలుసు అవస్థలు. అది ఈశ్వర విలాపం. అంటే మొదటిది స్పృహ, మెలకువ. ఏం మెలకువ? ప్రపంచం అనేటువంటి ఈ జగత్తు మెలకువ నీకు రావాలి. ఒక పిచ్చివానికి ఈ మెలకువ లేదు, జగత్తు మెలకువ లేదు. జగత్తు ఎలా వచ్చింది, ఎలా పోతా ఉంది, ఈ సృష్టి ఏంది అనేటువంటి మెలకువ నీకు కలగడమే జాగ్రత్త. జాగ్రత్త అంటే ఆ మెలకువ కలగడమే జాగ్రత్త. అవునా కదా? అంటే మామూలు లేచి చూడడం కాదు మెలకువ అంటే. ఇవన్నిటికీ మూలమైంది, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి స్పృహ నీకు కలగాల. అది అంతర్ముఖంగా కలగాల. జ్ఞానం. ఆ జ్ఞానమే ఇక్కడ మెలకువ, జాగ్రత్త. మెలకువ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?
సృష్టి జరుగుతూ ఉంది ఇంకా, అవునా కదా? సృష్టి జరుగుతూ ఉంది. సృష్టి చేసేది ఎవరు? పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడు సృష్టి చేస్తూ ఉన్నాడు, అవునా కదా? సమస్త విషయాదులన్నీ ఆ ఈశ్వర సంకల్పం చేత జరుగుతున్నాయి. ఇది కళ, స్వప్నం. సుషుప్తి అనేది దీనికి మూలమేది? ఆ భగవంతుని స్థితి ఏది? స్థితిని తెలుసుకోవడమే సుషుప్తి. అంటే అది నేనే ఉన్నాననేటువంటి స్పృహని కలగడమే సుషుప్తి. కాబట్టి ఈ 3 అవస్థలు తెలిసేది ఎవరికి? నీకు, అవునా కదా? నీవంటే ఎవరు? బ్రహ్మము, ఇక్కడ ఈశ్వరుడు, అవునా కదా? అంటే అర్థం కాలేదా? అంటే మనకు స్పృహ, సృష్టి, లయం. స్పృహ, సృష్టి, లయం 3 ఉన్నాయి. స్పృహ జాగ్రత్త, సృష్టి స్వప్నము, స్థితి సుషుప్తి. ఈ 3 ఎవరికి ఉన్నాయి? పరమాత్మకు ఉన్నాయి. నీలో ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది చేస్తుంది ఇవన్నీ. నువ్వు చేయడంలే, నీకు రావడంలే. కళ నీకు రాలే, స్వప్నం నీకు రాలే, మెలకువ నీకు రాలే, ఈ దేహానికి రాలే. దేహం జడం, దేహము జడం. దీనికి ఏమన్నంటే పుట్టడము, మరణించడము, ఈ 2 ఉంటాయి దీనికి, ఈ దేహానికి. పుట్టడము, పెరగడము, మరణించడం, అవునా కదా? జన్మతే జాయితే అని అంటారు కదా, అట్లా రావడము పోవడమే దీనికి. ఆ రాకడ పోకడ లేకుండా ఉన్నది అది బ్రహ్మం. ఆ సూక్ష్మమైనటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం అనే అవస్థలను నీవు నీ మదిలో ఎరగాలి. అప్పుడే ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నీకు అవగతం అవుతుంది. ఇది సాధనలతో సాధ్యమయ్యేది కాదు. దీనికి ఏ సాధన అక్కరలేదు, సాధనలతో అయ్యేది కాదు. ఇది గురుముఖేన విచారణ చేసినప్పుడే తెలియబడుతుంది. గురుముఖేన విచారణ చేసినప్పుడే తెలియబడుతుంది. కాబట్టి అవస్థాత్రయములు కానీ, దేహత్రయములు కానీ, స్థూల సూక్ష్మ కారణ మహాకారణము కానీ, జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయము కానీ ఈ దేహానికి లేవని గుర్తించండి. ఈ దేహానికి లేవు. కానీ దేహం మీద మనము ఎప్పుడు కూడా ఆపాదించకూడదు. దేహానికి అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపానికి మాత్రమే. దేహము నిద్రపోతుంది, మేలుకుంటుంది, అంతే, కలగంటుంది. ఇది వేరు, ఇది స్థూల దేహానికి. కానీ ఇవన్నీ రావాలంటే ఎవరు ఉండాలి? ఈశ్వరుడు ఉండాలి. ఈశ్వరుడు లేకపోతే ఏమి జరగవు. అప్పుడు ఎవరికి? ఈశ్వరునికా, ఈ దేహానికా? ఈశ్వరునికి. దేహానికి కాదు. ఈ దేహము స్థూలము. కానీ పెద్దలందరూ కూడా దేహం కాడ చెప్పినారు, అవునా కాదా? కానీ సూక్ష్మంగా ఆలోచన చేస్తే పరమాత్మ తత్వం నువ్వు ఎరుంగాల, నువ్వు తెలుసుకోవాలా. ఈ 3 స్థితులు కూడా పరమాత్మ ఎరుగుతున్నాడు. ఈ 4 స్థితులు కూడా పరమాత్మ ఎరుగుతున్నాడు, అవునా కదా? అట్టి పరమాత్మ స్వరూపం నేనని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీకు మోక్షము. లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శ్రమలు పడినా నిష్ప్రయోజనము. కాకపోతే మనిషి ఆశాపరుడు కాబట్టి ఈ మనిషి ఆశతో ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు. అవన్నీ దేవుని గురించి, అవన్నీ వ్యర్థం. చేస్తే దొరికేది కాదు ఇది. జ్ఞానదేవతు కైవల్యం, శ్రద్ధావాన్ లభితే జ్ఞానం, జ్ఞానదేవతు కైవల్యం. కేవలము తెలుసుకుంటే తెలిసేదే. అందుకే చెప్తాడు అన్నమాచార్యులు, తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధం అన్నాడు ఒక పాటలో. అన్నమాచార్యులు
తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము అని చెప్పినాడు ఆయన. కాబట్టి తెలుసుకుంటేనే మోక్షము, కానీ చేస్తే మోక్షం కాదు. చేస్తే వచ్చేది మోక్షం కాదు. ఏమి తెలియాలా? నేనెవరో తెలియాలా. మొదటిది నేనెవరో తెలియాలని తెలిస్తే దేవుడెవరో నీకు తెలియబడుతుంది. ఎందుకంటే దేవునికి నీకు పెద్ద తేడా లేదు. దేవుడు నీవు ఒకటే. అందుకు నేనెవరో తెలుసుకోమన్నాడు రమణ మహర్షులు. నేనెవరో తెలుసుకో అంటే ఎలా తెలుసుకోవాలా అనే ప్రశ్న అడిగినవాడు లేడు, సమాధానము చెప్పింది లేదు. అడిగితే కదా ఎందుకంటే ఈ నేను తెలుసుకోవాలంటే ఏ సాధన పనికిరాదు. అది గురు వాక్యము ద్వారానే తెలియబడుతుంది. గురువాక్యం ద్వారానే తెలియబడుతుంది. ఎందుకంటే గురువు ఈ విషయాన్ని అతి సున్నితంగా విశ్లేషించి చెబుతాడు. మనకు విశ్లేషించి చెప్పుతాడు. అందుకే గురువు ఒక్కడిని జన్మను సరిగా నడిపించి ముక్తి సామ్రాజ్యంబులు ఎరిగించి ఎతలు మాన్పును ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు ఉన్న తెలిపెదరాని మేలు ఒక మాట అయినను. నువ్వు ఎంతమందో దేవులను ముక్కుతావు, ఏ దేవుడు నీ మేలు కోసం వచ్చి ఒక్క మాట కూడా చెప్పడు. ఎందుకంటే నువ్వు కొలిసే దేవుళ్ళందరూ కూడా నీ అంతరంగం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, నీ మనస్సు నుంచి ఉద్భవించిన వాళ్ళే. అందుకే సనక సనందరాదులను కూడా బ్రహ్మ మానసపుత్రులు అన్నారు. బ్రహ్మ మానసపుత్రులు అన్నారు. ముప్పై 33 కోట్ల దేవతలు మనో సంకల్పమే, మనసునందు ఉద్భవించిన వాళ్ళే. అటువంటి మనసులో ఉద్భవించినటువంటి ఈ రూపనామాలను మనము ప్రార్థించిన, పూజించిన, సేవించిన నిష్ప్రయోజనం, ఫలము జీరో. కాకపోతే భ్రాంతితో భ్రమలతో మనం కొలుస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. వచ్చిందంటే వచ్చిందనుకుంటాం, రాకపోతే మన కర్మ అనుకుంటాం, మనకు ప్రాప్తం లేదనుకుంటాం, ఏ జన్మలో చేసుకుంటే పాపం అనుకుంటాం. ఇలా సరిపుచ్చుకుంటాం. అంతేగాని ఎందుకు రాదు అని ప్రశ్నించాం. ఎందుకంటే అది వచ్చేది కాదు, సాధన వల్ల వచ్చేది కాదు. అది సాధనలకు సాధ్యపడదన్న అన్నారు. సాధనలకు సాధ్యము కాదు. అందుకే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా. నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగిందు పోకు, సాధనలందు మరిగితే రాకు. అరే పిచ్చివాడా, సాధనలకు తెలియబడేది కదరా దైవతత్వము. అది గురువుకైనా తెలుసుకోవాలరా. అది గురు రహస్యమురా. ఆ గురువు తెలుపక గుర్తుపడదు అదుడికైనా వాడెబ్బకైనా, తాళము చెవి లేకుండా తలుపెట్ల బిడురా విశ్వదావిరామ వినరవేమ అని వేమన గారు చెప్పినారు మనకు. అంటే గురువు లేకుండా తెలియబడేది కాదని, సాధనలకు సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే సాధనలన్నీ కూడా ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలలోనే పనికొస్తాయి.
అవునా కదా? నీళ్ళులే. ఇప్పుడు నీవు ఒక సైకిల్ నేర్చుకోవాలా, సాధన కావాలా. విద్య నేర్చుకోవాలా, సాధన కావాలా. ఒక పని నేర్చుకోవాలా, సాధన కావాలా. ఒక శిల్పి నేర్చుకోవాలా, సాధన కావాలా. ఒక టైలర్ పని నేర్చుకోవాలా, సాధన కావాలా. ఒక కుమ్మరి పని నేర్చుకోవాలా, సాధన కావాలా. ఒక నేత పని నేర్చుకోవాలా, సాధన కావాలా. ప్రతి ఒక్కదానికి సాధన కావాలి. సాధన చేసి ప్రతి పనికి సాధన కావాలి. నేర్చుకునేదాన్ని భౌతికపరమైన ప్రతి పనికి సాధన కావాలి. పరమాత్మకు సాధన అక్కర్లేదు. పరమాత్మకు పరిశీలనే కావాలి, సాధన. పరిశీలన కావాలి. గురుముఖేనా విచారణ. పరిశీలన చేసి విచారణ చేస్తే తెలియబడేదే పరమాత్మ. సాధనలకు తెలియబడేది కాదు. ఎందుకంటే సాధనలన్నీ కూడా మానవ క్రియేషన్, మనిషి సృష్టించినేటి ఈ సాధనలన్నీ కూడా. అవునా కదా? నవవిధ భక్తులు కానీ, అష్టాంగ యోగములు కానీ, యజ్ఞ యాగాదులు కానీ, మంత్రతంత్రాలు కానీ, ఇవన్నీ కూడా మానవ కల్పితాలే కానీ వాటి వల్ల ప్రయోజనం. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు. పెద్ద చెప్పు, మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నారు. అవునా కదా? మంత్రము కాదు, తంత్రము కావాలి. మంత్రము కాదు, తంత్రము కావాలి. అవునా? మంత్రముతో సంతు జరగదు, తంతుతో సంతు జరుగుతుంది. మంత్రాలతో అవుతుందా? అన్ని మంత్రాలు చదివి బ్రాహ్మణయ్య పెళ్లి చేసినాడు. మన అంతరాలతో పని అవుతుంది, మంత్రాలతో లేదా అంతరము యంత్రము కూడా వేసినాడు. ఏది? తాళి కట్టించినాడు. అవునా కదా? తాళి కట్టించినాడు, అది యంత్రం. మరి యంత్రంతో సంతు అవుతుందా? యంత్రంతో సంతు కాదు. తాళి కట్టినా, పెళ్లి చేసుకున్నా, మంత్రాలు చదివినా సంతానం కలగదు. ఏం కావాలో? తంతు జరగాల, తంత్రం జరగాల. అంటే ఒక సాధన, ఒక క్రియ, ఒక పని జరగాల. ఒక పని జరగాల. జరిగినప్పుడే సంతానం కలుగుతుంది. అట్లనే అది భౌతికం. సంతానం భౌతికమే కదా. భౌతికపరమైనటువంటి ప్రయోజనాలు కావాలంటే సాధన చెయ్యాలి. భౌతికపరమైనటువంటి ప్రయోగాలు కావాలంటే సాధన చెయ్యాలి. ఇప్పుడు మన సుభద్రమ్మ కుమారుడు మాల వేయించినాం, శివమాల వేయించినాం మేము మొన్న పౌర్ణమి రోజు. ఉదయాన్నే రామేశ్వరం శివాలయం తీసుకుపోయి అక్కడ మాల వేయించినాం. ఎందుకోసం? సాధన. అతను కొన్ని దుర్వ్యసనాల వల్ల మరి సంసారానికి కానీ, కుటుంబానికి కానీ, బయట 10 మందిలో గౌరవం కానీ పోగొట్టుకున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు. భార్య ఇబ్బంది పడుతుంది, బిడ్డలు ఇబ్బంది పడుతుంది, తల్లి ఇబ్బంది పడుతుంది. ఇలా అందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి దాని నుంచి బయటపడాలంటే సాధన కావాలి. భౌతికమైన ఉపయోగం సాధన ద్వారా. ఆ సాధన కోసము ఇది ఒక తంత్రం పెట్టినాం. మాల, శివమాల వేయించినాం. 40 రోజులు నువ్వు మందు తాగకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు. అవునా? మంచిగా ఉండాలి, ధర్మయుతంగా ఉండాలి. ఎందుకు నువ్వు మాల వేసుకున్నది? ఇంకా ధర్మం ఉండాలి కదా. దుర్వ్యసనాలన్నీ మానుకోవాలి కదా. అవునా కదా? చెడ్డ గుణాలన్నీ మానుకోవాలి కదా. ఇవన్నీ అందుకు పెట్టాం. ఎందుకు ఈ సాధన అంతా? ఎందుకు? నిన్ను మార్చడానికే కానీ భగవంతుని తెలుసుకోవడానికి కాదు. భగవంతుని తెలుసుకోవాలంటే నీ పంచాంగం ముయ్యాలా, నీ కథ కట్టి పక్కన పెట్టి గురువుకు శరణాగతి కావాలి. శరణాగతి అయితే అప్పుడు ఆ గురుదేవుడు
దాన్ని విమర్శ చేసి వివరం చేసి నీకు తెలుపుతాడు. తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము. కాబట్టి తెలియాలంటే ఏం చేయాలా? గురువే కావాలి. సాధన చేసి లేదు. ఇక్కడ కూర్చొని మనం కళ్ళు మూసుకొని తపస్సు చేస్తే మనం అనుకుంటే కానీ నెరవేరుతుందా? నెరవేరదు. కళ్ళు మూసుకొని తపస్సు చేసి నిద్ర వస్తుంది. ఇది 1 ఎకరా భూమి ఉంది. గుళ్ళో కూర్చొని నా భూమిలో పంట పండాలా, నా భూమిలో పంట పండాలని నువ్వు త్యాగం చేసి తపస్సు చేసి భజన చేసి ఒక్క పొద్దుండి వ్రతం ఉండి చేస్తే పంట వస్తుందే? రాదు. కష్టపడితే కానీ రాదు. దానికి భూమి దుక్కి దున్ని మరి గడ్డి లేకుండా చేసుకొని దానికి ఎరువు వేసి విత్తనం వేసి ప్రతి నిత్యము పోయి చూసుకోవాలి. రోజు పోయి చూసుకోవాలా, నీళ్ళు ఉన్నాయా లేవా, పై కయ్యలు ఉన్నాయా కింది కయ్యలు ఉన్నాయా, కయ్యలు లేవు, అన్ని కయ్యలు తిరిగి చూడాలి. నువ్వు ఒక కయ్యలోనే ఒక పక్క మెట్టు ఉంటుంది, ఒక తగ్గు ఉంటుంది. తగ్గులో నీళ్ళు ఉంటాయి, మెట్టులో నీళ్ళు ఉండవు, ఎండిపోతుంది, ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఆ మెట్టకు కూడా నీళ్ళు పెట్టుకోవాలి. దానికి మధ్యలో ఒకటి అడ్డగట్ట వేసుకోవాలి, ఆ పక్క నీళ్ళు నిలబడేటట్టుగా చేసుకోవాలి. అవునా కదా? ఈ నిత్యము చూసుకోవాలి. ఆ పచ్చగా ఉందా, తెల్లగా అవుతుందా, ఎర్రగా అవుతుందా, సుమ్ము ఎర్రబడుతుంది ఒకసారి, ఆ కొస అది చూడాలి పోయేవాడు. అంత ఎండిపోయినాక నుంచి ఏమొస్తుంది నీకు? సుమ్ము ఎండిపోయింది. వెంటనే మనం పోయి దానికి మందు కొట్టాల, మళ్ళీ సత వేయాల, తిరుక్కుంటుంది. ఇలా రోజు చూడాలా పైరును, ప్రతిరోజు పోయి చూసుకొని రావాలా, అప్పుడు పంట ఇంటికి వచ్చాయి. ఇది సాధన. భౌతికపరమైన లాభాలు, భౌతికపరమైన సుఖాలు, భౌతికపరమైన సంపద నీకు కావాలంటే నువ్వు సాధన చెయ్యాలి. కానీ పరమాత్మను తెలుసుకోవాలంటే సాధన అక్కరలేదు. తపస్సు చేసినా, ధ్యానం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, పూజలు చేసినా, ఒక్కబొద్దులు ఉన్నా, వ్రతాలు ఉన్నా, గుండు కొట్టించుకున్నా, నిలువు దోపుడులు ఇచ్చినా పరమాత్ముడు తెలియబడడు. పరమాత్మను తెలుసుకోవాలంటే సాంఖ్య శాస్త్ర విచారణ చెయ్యాలి, సాంఖ్య విచారణ చెయ్యాలి. సాంఖ్య విచారణ చేయాలంటే గురువు ద్వారా మనం వినాలి. ఈ శరీరం ఏంది, ఈ శరీరం ఎట్ట ఉత్పత్తి అయింది, దేని చేత ఉత్పత్తి అయింది శరీరం, ఏముండే నీ తల్లి గర్భములో ఈ దేహం ఏర్పడింది, ఏముంటే ఈ యొక్క కాళ్ళు చేతులు కండ్లు ముక్కు చెవులు నోరు గుదము గుహ్యము మొండెము సమస్త ఇంద్రియాలు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు మరి లివరు ఊపిరితిత్తులు ఇవన్నీ ఎలా ఏర్పడినాయి? దేవుంటే ఏర్పడినాయి. అది ఏమి వస్తువు? అది ఎక్కడుంది, అది ఎలా ఉంది, ఏ రూపంలో ఉంది? ఇది కదా విచారణ. అలా మూలములేకి విచారణ చేయాలి. అందుకే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహంలోనే ఉంది దైవం. ఎక్కడో దేవుడు గణిత కక్కసపడి తిరిగినేల కాయములోన నిక్కముగా ఉన్న ఆత్మను మక్కువతో తెలుసుకోలేక మోసపడినావు, చిక్కాబట్టి దిమ్మరుడైనావు. సక్కాని సద్గురుని సందర్శనము లేక శక్కిన ప్రతిఫలని సర్వేశ్వరుని నమ్మి మోసపడినావు, చిక్కాబట్టి దిమ్మరుడైనావు. కాబట్టి నీ దేహంలో ఉన్నాడురా దేవుడు, ఎక్కడో లేడు. ఆ దేహంలో ఉన్న దైవాన్ని తెలుసుకోవాలంటే సాధన పనికిరాదు, విచారణ చెయ్యాలి, పరిశీలన చెయ్యాలి. పరిశీలన చెయ్యాలంటే గురువుకేనా చేయాలి, తెలిసిన వాడి దగ్గర చెయ్యాలి. తెలియని వాడి ఏమవుతుంది? వానికి తెలియదు, నీకు తెలియదు. తెలిసిన వాడి దగ్గర చెయ్యాలి. దైవం ఎవరో తెలిసిన వాడి దగ్గరనే మనము విచారణ చేయాలి. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యులు మనకు చెప్పినాడు. సత్సంగం అంటే
నలుగురు కూర్చొని ఒక గురువుని పెట్టుకొని ఆ గురువు ద్వారా మీ సంశయాలన్నింటినీ మీరు తీర్చుకోవాలి. స్వామి, దేవుడెవరు, నేనెవరు నాకు తెలియజేయండి అంటే గురువు చెప్తున్నాడు, దేవుణ్ణి నిన్ను ఎరుగవు, నీవు ఇప్పటికి ఎట్టివాడో నే తెలిపదా, నీకు ఆ ఎర్రి బోధలు ఎందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామ రూప కర్మ లేవోయి. దేవునికి నామము రూపము కర్మము లేవురా, ఈ కర్మలు దేవునికి లేవురా, నువ్వెందుకు కర్మలు చేస్తున్నావు? ఈ కర్మంతా నీ ప్రయోజనం కోసమే, అంటే నీ జీవన ప్రయాణం కోసమే తప్ప భగవంతుని కోసం కానే కాదు. నువ్వు చేసే ప్రతి కార్యము, ప్రతి కర్మ నీ జీవన విధానానికి ఉపయోగపడుతుంది. పొద్దున లేచింది మొదలు నువ్వు చేసే ప్రతి పని, ప్రతి క్రియ నీ జీవన విధానానికి పనికొస్తుంది, నీ సంపాదన పనికొస్తుంది, నీ ఆరోగ్యానికి పనికొస్తుంది, నీ జీవితానికి పనికొస్తుంది, నీ కుటుంబానికి పనికొస్తుంది. ఇవన్నీ నీ క్షేమం కోరి నువ్వు చేసుకో. మంచి మార్గం నడువు, మంచి మాటలు విను, మంచి కార్యాలు చెయ్యి, మంచితనంగా జీవించు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వజీవుల్లో ఉన్నది అని భావించు. కుక్కను, నక్కను, పందిని, చీమను, దోమను అన్నిటిలో భగవంతుడు ఉన్నాడని నువ్వు తెలుసుకో. అన్నిటిలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకో. నేనెంతో అవ్యక్తే అని భావించి సమభావన, సమబుద్ధి కలిగి ఉండు. లోక సమస్త సుఖినో భవంతు అనే భావాన్ని కలిగి ఉండు. సర్వోజన సుఖినో భవంతు అనే భావంలో నువ్వు కలిగి ఉండు. అది కదా దైవత్వం అంటే. ఊరంతా నాశనం అయిపోవాలా, నేను బాగుండాలా అనుకునే దైవత్వమా? మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపము సర్వజీవుల్లో ఉన్నది. కులము, మతము, జాతి, లింగ భేదము లేకుండా, ప్రాంతం కూడా సంబంధం లేకుండా అందరూ ఒకటే అనే సద్భావనలో మనం ఉండాలి. అప్పుడే నీకు దైవత్వం ఏందో తెలిసిన వాడు అవుతావు. ఇది దైవత్వం. నీకు శత్రువే ఉండకూడదు ఈ ప్రపంచంలో. నీకు శత్రువే అందరూ మిత్రులే 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 అనే భావన నీ హృదయంలో పెట్టుకో. ఎందుకు శత్రువు నీకు? శత్రువులు ఎవరున్నారు ఇక్కడ? శత్రువులే లేరు మనకు. అందరూ మన మిత్రులే, అందరూ మన వాళ్ళే. పరాయి వాడు లేడు ఇక్కడ. ఎందుకంటే అందరము ఒక సూదితో కుచ్చిన మాలతో సమానం. మనమంతా ఒక పూలమాల ఉంది, సన్నజాజులు, మల్లెపువ్వులు, గులాబీలు, చామంతీలు, కాగడాలు అన్నీ కూరుస్తాం, ఒక మాల అవుతుంది. అవునా కదా? అలాగే సీమలు, దోమలు, కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, గుర్రాలు, మనుషులు, జంతువులు అన్నీ భగవంతుడైనటువంటి ఆ భగవత్ శక్తి చేత మనం కూర్చబడి ఉన్నాము. సూత్రము యందు మనులు ఎలా కూర్చబడి ఉన్నాయో అలాగే మనమంతా ఒకే తాడుకు కూర్చబడి ఉన్నాము. ఏమిటా తాడు? సూత్రం అంటే ఏంది? ఏ తాడుతో అందరం బంధింపబడి ఉన్నాము, ఏ తాడుతో అందరం కూర్చబడి ఉన్నాము. ఏంది ఆ తాడు? చెప్పుడు లక్ష్మీదేవి. ఎక్కడ లక్ష్మమ్మకైనా, ఈశ్వరమ్మకైనా, లక్ష్మీదేవికైనా, నాకైనా, నీకైనా అందరికీ ఒక తాడు ఉంది. ఏంది ఆ తాడు? శ్వాస. ఈ శ్వాస, ఈ గాలి, ఈ వాయువు, ఇది లేకపోతే అన్నీ ఖాళీ. దోమ దచ్చాలి, చీమ దచ్చాలి, కుక్క దచ్చాలి, నక్క దచ్చాలి, గాడి దచ్చాలి, గుర్రం దచ్చాలి, మనిషి అందరూ చచ్చిపోతారు. ఏది లేకపోతే? ఈ శ్వాస అనే ప్రాణవాయువు లేకపోతే. దాంతో కదా మనమంతా కూర్చోబడి ఉన్నాము. కనిపించడం లే. నీలోను, ఆమెలోను, నాలోను, అందరిలోనూ అదే ఉంది. అది లేకుండా ఈ భూమిలో జీవులే లేవు.
ఈ భూమి మీద జీవులే లేవు. సూత్రం అది. అదే పరమాత్మ, అదే భగవంతుడు. దానికి కులము లేదు, మతం లేదు, జాతి లేదు, లింగం లేదు, భేదం లేదు, క్రిమి కీటకాలైనటువంటి ఏ భేదము లేదు. స్వజాతీయ విజాతీయ విగత భేదములు లేవు దానికి. స్వజాతీయ విజాతీయ విగత భేదములు దానికి లేవు. ఉన్నాయా? లేవు. అంతా ఒకటే. సర్వము దాని ఆధీనంలోనే ఉన్నది. ఆ దారంతోనే పూసబడి ఉన్నాయి పూలన్నీ. మొత్తం ఆహా. 84 లక్షల జీవరాశులు. చెట్లు కూడా, రాళ్ళు రప్పలు, చెట్లు, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు, పాలకుంతలు, విశ్వం కూడా దానికే కుట్టబడి ఉన్నది. అవునా కదా? అదే పరమాత్మ. ప్రాణోపలక్ష్యతే పరమాత్మ. ఏదైతే ప్రాణస్వరూపంగా ఉన్నదో అదే పరమాత్మ. అట్టి పరమాత్మ నేను. నాకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము, తురీయాతీతమైన అవస్థలు లేవు. ఉన్నాయా? దానికి ఉన్నాయా? దానికి సుషుప్తి ఉంటే గోయిందా. దానికి సుషుప్తి లేదు, స్వప్నం లేదు, జాగ్రత్త లేదు, తురీయం లేదు, తురీయాతీతం లేదు. అది స్థూలం కాదు, సూక్ష్మం కాదు, కారణం కాదు, మహాకారణము కాదు. అది నరుడు కాదు, గిరుడు కాదు, కింపురుషులు కాదు, ఋషులు కాదు, మునులు కాదు, దేవతలు కాదు, రాక్షసులు కాదు, యక్ష కిన్నరులు కాదు, ఏది కాదు. చెప్పచ్చా మాట? అవునా కదా? కాబట్టి దానికి కులము లేదు, మతము లేదు, ఏ భేదము లేదు. అభేదం. అది అద్వితీయం, అది అనంతం, అది ఆది మధ్యాంతరహితం, అది ఆవత్ మానస నగోచరం, అదే అద్వైతం. అదే పరమాత్మ, అదే పరబ్రహ్మం, అదే పరమ పురుషుడు. 33 కోట్ల దేవతలు దానికే పెట్టినారు పేర్లు. అది దైవం. అది చెబుతాడు గురువు. గురుపదేశం పొందితే అటువంటి పరమ రహస్యాన్ని గురువు నీకు తెలిపి ఆ సూత్రాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు ధీరత్వం కలిగి ఉంటావు నువ్వు. ఎటువంటి ధీరత్వం అంటే దేన్ని లెక్క చేయని ధీరత్వం. ఏడుపు వస్తుందా? ఎవరికెవరు, ఎవరు ఉన్నాయా బంధాలు? బంధాలు లేవు. మనం పెట్టుకున్నాం. ఎవరికి బంధాలు? తల్లి బిడ్డకు బంధం లేదు. అవునా కదా? కన్నీ ఆడ వేసేంత వరకే అయిపోయా. దాని శ్వాస దానిది, ఈమె శ్వాస ఈగలదా? ఈ తల్లి శ్వాస బిడ్డకి ఈగలదా? బిడ్డ తల్లికి ఈగలదా? గర్భంలో ఉన్నప్పుడు అంతవరకే. అప్పుడు 2 కాదు, ఒకటే. అప్పుడు నీకు ఆధార్ కార్డు ఒకటే. నీ కూతురు పేరు ఆధార్ కార్డు బియ్యం కార్డులో ఎక్కలే. నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఒకదానివే. ఇద్దరు లేరు అక్కడ, ఒకరే. బయట పడినాక ఇద్దరైనారు. ఎప్పుడైతే బయట పడినారో నీ ఇద్దరు దారులు వేరు. నీ శ్వాస ఆయన శ్వాస విడిపోయినాయి. ఎక్కడుంది బంధం? బంధం ఉంది? ఎక్కడుంది బంధం? తెగిపోయింది. అందుకే బొడ్డుతాడు కట్ చేసినారు. ఆడ పుడతానే బొడ్డుతాడు కట్ చేసిన బంధం తెగిపోయింది. అయిపోయాయి. ఇంకా నా కూతురు, మా అమ్మ, నా మొగుడు, నా పెళ్ళాము ఏడ్చుకుంటా సత్యంత వరకు సాధిస్తుంటారు. ఈ బంధాలు కాదు ఇవి, రక్తాన్ని పిలిచే బంధాలు ఇవి. రక్తాన్ని పిలుస్తాయి ఈ బంధాలు. ఇప్పటికీ ఏడుపుతుంది ఒక కూతురు ఒక తల్లిని. ఇప్పటికీ ఏడిపిస్తుంది ఒక తల్లి ఒక కూతుర్ని. చెప్పుకుంటే సిగ్గు చేయటం మనకు. ఎందుకమ్మా బంధాలు? ఈ సృష్టిలో ఈ శాశ్వతం కాదు అని చెప్తున్నారు కదా. ఎక్కడుంది? అందుకే నేను ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను మీకు. ఎక్కడుంది బంధం? ఏం గురమ్మా చూడు, ఎటువంటి మాటలు, ఎటువంటి విషయాలు ఇవన్నీ చెప్తా ఉంటే మనసు అంతా హాయిగా ఆనందంగా. అది సచ్చిదానందం అంటే. ఎక్కడుండే బంధాలు మనం పెట్టుకొని అరే భగవంతుడా, ఈ విశ్వములో ఈ మనుషులు
నోట్లో చేయించుకొని పెళ్లిళ్ళు చేసుకొని వివాహ బంధంలో ఇరుక్కుపోయి పిక్కోలేకుండా సత్యంత వరకు అబ్బా చెప్పడానికి అడివి కాదు, చెప్పడానికి అది వివాహ బంధం అన్నారు. అది రక్తాన్ని పీల్చే బంధం, రక్తాన్ని పీల్చే బంధం. నిజంగా ఈ బంధుత్వాలని రక్తాన్ని పీల్చేటే ఏం పుల్లయ్య, అవునా కాదా? కొడుకు తండ్రి రక్తాన్ని పీలుస్తున్నాడు, అవునా కదా? ఒక భార్య భర్త రక్తాన్ని పీలుస్తుంది, ఒక భర్త భార్య రక్తాన్ని పీలుస్తుంది, అవునా కదా? సత్యంత వరకు సాధిస్తానే ఉన్నారు. ఏదో ఒక విషయంలో ఎవరినో పిలిచినాడు ఇంటికి, ఒక భార్య భర్తను బయట పెడదాం, భార్య లోపల పెడదాం. ఏమ్మా నీ మొగుడు ఎట్లా? ఎంతమందినో విచారించి నేను, ముసలి చచ్చిపోతే మొగుడు కూడా ఈమె ఏడుస్తా అంటే ఏమవ్వా బాగున్నావంటే ఏం బాగులేనైనా ముసలోడు బాయా, వాడికి దూపు దగ్గర వాడి నాలుగులా నాకు ఏం పెట్టబాయా, నాకేం పెట్టిపోలే, నా పని నా బతుకు ఇచ్చి అయిపోయింది. చచ్చిపోయినా ఇచ్చిపెట్టలే, చచ్చిపోయినా వదలలే. ఇది బంధమా? ఇట్లాంటి బంధం అవసరమా? ఫ్రీడంగా ఉండాలా, బతికేది 3 నాళ్ళు ప్రశాంతంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, అవునా కదా? ఎట్లుండాలా? కోతి పిల్ల మాత్రం ఉండాలి. కోతి పిల్ల అయితే వచ్చింది, అది అవసరం, దానికి అవసరం పిల్లకు ఎంతవరకు? తనకు కాల్చింది వచ్చేంత వరకు, తిల్లంత వరకు లటికి నుంచి నడుచుకుంటూ వాళ్ళ అమ్మని. దానికి కాల్చింది వస్తానే అమ్మెవరు నాయనెవరు డోంట్ కేర్, అయిపోయాయి. తన దారి తనది, దీని దారి దీని, ఇంకా లేదు బంధం వాటికి. రెక్కలు వచ్చేంత వరకే ఇంకా అసలు ఇది నా బిడ్డ అని అది కనుక్కోలేదు, ఇది మాయమ్మని అది కనుక్కోలేదు. ఈ మనుషులు చచ్చిపోతే ఇడిచిపెట్టలే, చచ్చిపోతేనే ముసలుళ్ళైనా ఇడిచిపెట్టలే, చంపుతుంటారు. మన పొద్దుటూరులో ఒకటి చంపినాడు వాళ్ళ అమ్మను, డబ్బులు వేయలేదని కత్తితో గుర్తు కోసినాడు, చంపినాడు, చంపినారు. ఏంది ఇది? ఏమి బంధాలు? బంధాలు లేకపోతే మరి బంధాలు. సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. వద్దు, సుఖంగా ఉండండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. అదే దూరం స్వామి. పరిపూర్ణ బోధపడచిన గురుపుత్రుడు జగతిలోన కడుశాంతుండై త్వరపడక నిందాస్థితులకు వద్దు. నోట్ల పలకడమే కానీ ఆచరించలేకుండా ఉండాలి. నోట్తో చెప్తా ఉన్నాం, మరి దాన్ని ఆచరించాలి కదా. చెప్తాము, దాన్ని పట్టుకోలేకుండా. పరిపూర్ణ బోధపడచిన గురుపుత్రుడు జగతిలో ఉన్న కడుశాంతుండై త్వరపడక నిందాతిథులకు మరణించిన వాణి వలనే తామెల కూర్చుండు పదుగురు ప్రేమ పొందుచునుండు ధీరత్వమున మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను ధీరత్వమున బుద్ధి దిగాదారాకుండగా తామెలకు మేరు పర్వతం మీద పడితే నోరు మెరపు కాకుండా ఉండరా అంటే చిన్న మాట అండిన దానికి ఈ మాట అంటావాలన్ను ఆ మాట అంటావాలన్నని రోసాలు వేసుకొని ఇబ్బందులు పడుతున్నారు, కథనాలు పడుతున్నారు, ఏడుస్తున్నారు. అది వినిపించుకొని చెప్తున్నది. ఆ ధీరత్వం కావాలా. బ్రహ్మవిద్యలో ఎందుకు వచ్చినాం? ధీరత్వం. మేరు పర్వతమైన మీద వచ్చి పడినాను ధీరత్వం బుద్ధి దిగజారద్దు. ఏ తిరితే ఏమవుతుంది? ఒక పొట్టనీలే, ఒక దెబ్బ, ఇవి చచ్చిపోతామా? వాత బన్నీలే, మందు పుసుకుంటూ పోతుంది కదా, అవునా కదా? అది ఒక ప్రేమ కానుక అనుకో, ఒక గుర్తు అనుకో, అవునా కదా? మరి ఎందుకు దానికి మనస్పర్ధలు రాకూడదు? ఎప్పుడు హ్యాపీగా ఉండాలా?
ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఎవరు ఏ మాట అన్నినే వాడు బయటోడు కానీ ఇంటోడు కానీ ఎవరు మూసుకొని ఉండాలి. ఇలాంటి పంతాలు పట్టింపులు మరి ఇవన్నీ మనకు మంచిది కాదు, ఉండకూడదు. మంచిగా ఉండాలి, చెప్పాలి. ఇంటే లేకపోతే తన పని తాను చేసుకోవాలి అంతే. కానీ ఇంకోటి కూడా ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పినాడు? మరణించిన వాడి వల్ల ఉండమని ఎందుకు ఉండమన్నాడు? పారిపోమని కాదు. విడిచిపెట్టమంటే ఇల్లు వదిలిపోవడం కాదు, ఇంట్లో ఉండి విడిచిపెట్టాలి. ఇంట్లో ఉండి విడిచిపెట్టాలి. ఎవరు దావాలది? ఇప్పుడు పక్షులు చెట్టు మీద ఉంటాయి ఇప్పుడయా, అన్నీ రాత్రి అంతా క్యాడ్ కిరి అన్నీ కొట్టాడుకుంటాయి. అన్నీ తెల్లారితే దేవుడు దావది పోతుంది. అసలు మళ్ళా బుద్ధి కాగల అన్నీ అడిగి వచ్చాయి, ఆ చెట్టుకి వచ్చాయి కదా. అట్టుండాలి మన జీవనం కూడా. ఒక ఇంట్లోనే ఉండాలా, తీసుకులాడుకోవాలా, కొట్లాడుకోవాలా. అది అంతవరకే. దాని బంధం ఉండదు. బంధం ఉంటే కష్టం. బంధం లేకుండా తాళ్ళు తెంపేసుకొని ఉండండి. తాళ్ళు తెంపేసుకుంటే ఏ బాధలే. తాడు ఉంది అనుకో, మా అమ్మాయి కట్టుకున్నాను తాళ్ళు వద్దు మనకు. తాళ్ళు తెంచాలి, బంధాలు తెంచేయాలి. తెంచేసి ఒక మామూలు మనిషిలాగా ఉండాలి. ఎవరో ఆయన మా ఇంట్లో ఉందనుకో, అంతే. ప్రేమగా చూడు, ఎట్లయితే సార్ అన్నీ చెయ్యి. ఎవరు ఏ పచ్చి పెట్టుకునే కూడా ఆ పచ్చికే ఉంటుందండి. అంటే ఆ పచ్చి ఒక గూట్లో ఒక పచ్చి వచ్చి చేరుకుంటుందా? ఇచ్చారు తల్లి. ఎట్లా? కాకి గుట్లో కోకిల వచ్చిందా? కోకిల కోకిల గుడ్డు దాని అవసరానికి వచ్చింది. అవసరానికి కాదు, అది లేపి పిల్ల పెద్ద ఎంతవరకు అది రాదు కదా. అమ్మా, భౌతిక పరంగా ఎన్నో ప్రపంచంలో ఉంటాయి. అది కాదు ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో అదే తీసుకోవాలి. దాన్ని దాన్ని ఇచ్చి పెట్టకూడదు. మనం ఏమనుకుంటున్నాము? బంధాలు లేకుండా జీవించండి, బంధాలు లేకుండా జీవించండి. నువ్వు జీవించకూడదు, హ్యాపీగా జీవించవచ్చు. అనరాని మాటలు అంటారు. ఉండు, పక్క వైపే అంతే. 5 నిమిషాలు ఆ విధంగా ఓర్పు సహనం మనలో ఉంటే ఎవడేమంటాడు? ఊరుకునే ఏదో శాస్త్రం చెప్తానే, ఊరంతా కలిసి దిగుతారట ఊరుకునేది అంటారులే. అట్లా ఊరుకుంటే అయిపోయా. ఆ విధంగా ఉంటే అదే దారికి వస్తాను చిత్తశివరికి. జయ సద్గురు మహారాజుకు జయ. అర్థమైంది కదా.